దేవునికి స్తోత్రం. ఈరోజు సకల ఆశీర్వాదములకు కారుకుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. రూతు గ్రంథం 2:12. ప్రియా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడకు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క మహాకృప, ఆయన కనికరం, ఆయన ఆదరణ నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి మీకు సంపూర్ణ జయ విజయము, ఆనంద, ఆదరణ, సంరక్షణ దేవాదేవుడు మీకు దయచేయను గాక. దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉన్న ఎడల కామెంట్స్ రూపంలో తెలియపరచండి, వాట్సాప్ ద్వారా తెలియపరచండి. మీ పేరు, మీ అవసరత కూడా తెలియపరచండి. అలాగే ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, అనేకులకి వాక్యాన్ని షేర్ చేయండి. పరిశుద్ధాత్మ దేవుని కృపతో మీరు నింపబడండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. సంపూర్ణమైన బహుమానము గల మహాదేవుడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని దేవాదేవుడు పేరట ప్రభువాల దేవుని బిడ్డలారా తెలియపరుస్తున్నాను. ఆ దేవాదేవుడు, ఆ సర్వోన్నతుడు మీకు సంపూర్ణమైన బహుమానం అనుగ్రహించగల మహాదేవుడు. దేవుని బిడ్డలారా, ఒక దినమున మోయాబీరులైన రూతు నిజదేవుని రెక్కలను ఆశ్రయించుటకు తీర్మానించింది. ఆమె భర్తను కోల్పోయిన యవ్వన విధవరాలు కన్నీటి మార్గమును నడుచుచూ ప్రభు యొద్దకు వచ్చెను. మోయాబీలు ఇశ్రాయేళ్లను ద్వేషించేవారు. అయినను అత్తగారిని వెంబడించిన రూతు హృదయము ఇశ్రాయేలు దేవుని ప్రేమించెను కనుక తన స్వజనులను స్వదేశమును విడిచి దేవుని ప్రజల దేశమైన ఇశ్రాయేలు దేశమునకు చేరును. ప్రభు రెక్కలను ఆశ్రయించెను. దేవదేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండలేదు. యేసే నిజదేవుడు, రక్షకుడు, సర్వాధికారైన దేవుడు. సమస్త విషయంలో కూడా మనకు జయ విజయం అనుగ్రహించగల మహాదేవుడు ఆయన మాత్రమే. రూతు వలె యేసు ప్రభును ఆశ్రయించు బిడ్డ, నీవు చింతించవద్దు. ఆయన నిన్ను చేర్చుకొని సమస్త ఆశీర్వాదములను అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్న మహాదేవుడైన. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేదునని ప్రభు పిలుచుచున్నాడు. దేవదేవుని బిడ్డలారా, మత్తయి గ్రంథం 11:28 ద్వారా ఇశ్రాయేలు దేవుని రెక్కల కింద ఆశ్రయం పొందిన రూతు అత్యధికముగా హెచ్చించబడ్డాది. ఆమె చేసిన తీర్మానమునకు తగిన బహుమానము ప్రభు ఆమెకు అనుగ్రహించాడు. రూతు గర్భమున ఒబేదేదు జన్మించాడు. ఒబేదేదు కుమారుడు యెషయా. అతడు దావీదు తండ్రి. దావీదు వంశంలో క్రీస్తు జన్మించాడు. దేవదేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో మహోన్నతమైన కార్యములు, సర్వోన్నతమైన కార్యములు చేయగల మహాదేవుడు దేవుని రెక్కల కిందకి రాగలరా? దేవుడు మీ సమస్యలకన్నిటికీ పరిష్కారం ఇచ్చి, మీకు సమాధానం ఇచ్చి, జయముని గురించి, శాంతినిచ్చి, నెమ్మదిచ్చి, విజయవంతమైన ఆత్మకార్యములు జరిగించగల ఆత్మీయ ఐశ్వర్యుడే మన ప్రియ ప్రభు. ఇశ్రాయేలు దేవుని రెక్కల కింద ఆశ్రయం పొందిన రూతు అత్యధికంగా హెచ్చించబడ్డారు. ఈరోజు ప్రియులారా, మీరు కూడా అత్యధికంగా హెచ్చించబడాలి. దేవుని కృప ద్వారా మనం నింపబడాలి. దేవాదేవుడు తన యొక్క కృపలో మనల్ని నింపి బలపరచగల మహాదేవుడే. ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. కీర్తన 91:4 తెలియపరుస్తుంది. అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను గనక మీరు బయలుదేరి కొవ్విన దూడల వలె గంతులు వేయినట్లు గంతులు వేయదురని మలాకి 4:2 తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, మన దేవుడు తన రెక్కలతో నిన్ను కప్పి ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం గల గొప్ప దేవుడు, సంపూర్ణమైన బహుమానం అనుగ్రహించగల మహాదేవుడు. మీరు బలహీనులుగా కాక ధైర్యం వహించండి, మీ కార్యములు సఫలమగును. ప్రభు మీ జీవితంలో అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యకరమైన, ఘనమైన, గణనీయమైన కార్యములు జరిగించి మిమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి, విజయవంతన కార్యం జరిగించి తల ఎత్తుకునేటట్టుగా చేసే మహాదేవుడు. ఆయన కృపలో నింపబడి విశ్వాసంతో, ఆసక్తితో, నిరీక్షణతో ప్రభు వైపు తేరి చూడండి.
ప్రభు మీకు సంపూర్ణమైన బహుమానం అనుగ్రహించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ అద్వితీయ సత్య స్వరూపుడమైన ప్రియ పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ మహోన్నతమైన వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు. మీ మాట చెప్పున మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు స్తోత్రాలు. దేవదేవా, మీ కృపదార మీ పిల్లలను మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. ఈ వాగ్దానం చేత బిడ్డలందరి జీవితాల్లో సంపూర్ణమైన బహుమానాలతో బిడ్డలు నింపి సంపూర్ణమైన కార్యాలు బిడ్డ దయచేసి ఆయుధారోగ్యం, జయ విజయం, శాంతి, సమాధానం మీద ఆదరణ బిడ్డలు దయచేసి బిడ్డల జీవితంలో దేదీప్యమానను గొప్ప వెలుగు అనుగ్రహించి మహిమయు ఘనత ఈ ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు ప్రభువారి సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తూ ఈ బిడ్డలందరూ మీ చేతికి అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May God bless you.